పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సింహాచలంలో అపశృతి, గోడకూలి 7 భక్తుల మృతి. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం, డిప్యూటీ సీఎం. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వండి. 3 ఉన్నతాధికారులతో విచారణ కమిటీ. సింహాచలం ఘటనపై సమీక్షించిన సీఎం చంద్రబాబు. జనగణనతో కులగణన, క్వింటాకు 350 రూపాయలు చెరకు మద్దతు ధర. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి అశ్విని వైష్ణవ్. సింహాచలం ఘటనపై ఉండవల్లిలోని నివాసంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఘటన జరిగిన తీరు, బాధితులకు అందుతున్న సాయంపై అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై విచారణకు 3 ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ, ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావును సభ్యులుగా చేర్చారు. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక అందజేయాలని కమిటీని సీఎం చంద్రబాబు ఆదేశించారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుక ఘనంగా జరిగింది. నగర శివారు కంకిపాడులో జరిగిన ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్ తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. నూతన వధువరులు నిహార్, సాయి నర్మదల్ని వారు ఆశీర్వదించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి విజయవాడకు చేరుకున్న రేవంత్ రెడ్డికి హెలిప్యాడ్ వద్ద ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి నారా లోకేష్ కలిసి వివాహ వేడుక వద్దకు వచ్చారు. సింహాచలంలో గోడకూలిన ఘటనలో 7 భక్తులు మృతి చెందినట్లు తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. చందనోత్సవ సమయాన ఈ ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ లో జనసేన పార్టీ పోస్టు చేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. విశాఖపట్నం జిల్లా అధికారుల నుంచి ఈ ఘటన వివరాలు తెలుసుకున్నాను. భారీ వర్షాల మూలంగా గోడ కూలిందని చెప్పారు. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలని సూచించాను అని పవన్ తెలిపారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని బీచాపూర్ జిల్లా ఉస్సూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని 5,000 అడుగుల ఎత్తులోని కర్రెగుట్టల్లో కీలకమైన మావోయిస్టు నేతల్ని లక్ష్యంగా చేసుకుని చేపట్టిన భారీ ఆపరేషన్ బుధవారం 9వ రోజుకు చేరుకుంది. ఈ ఆపరేషన్ లో భాగంగా కర్రెగుట్టలో కొంత భాగాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. శిఖరం వరకు చేరుకున్న బలగాలు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ కనిపించాయి. సిఆర్పీఎఫ్ నేతృత్వంలో ఛత్తీస్గఢ్ కి చెందిన డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్, కోబ్రా బలగాలు పెద్ద సంఖ్యలో తెలంగాణ సరిహద్దుల్లోని కొత్తపల్లి నుంచి ఛత్తీస్గఢ్ లోని పూజారి, కంకేరు, నంబిగల్ గమ్, అలాగనే నడిపల్లి ప్రధాన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆపరేషన్ చేపడుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ నెల 24న జరిగిన ఎదురుకాల్పుల్లో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ మొదటి బెటాలియన్ కు చెందిన 3 మహిళా మావోయిస్టులు మృతి చెందారు. కర్రెగుట్టు ఆపరేషన్ జరుగుతున్న క్రమంలోనే శాంతి చర్చలు జరపాలని కోరుతూ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే కర్రెగుట్టల ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేసిన బలగాలు ఆ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన 150కి పైగా ఐఈడీలను స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశాయి. హైదరాబాద్ నగర శివార్లో హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెద్ద అంబర్పేట ఓఆర్ఆర్ సమీపంలో సంపూర్ణ హోటల్ ముందు రోడ్డు ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది. ఓఆర్ఆర్ సమీపం నుంచి కొత్తగూడెం వరకు వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్ పోలీసుల రాకపోకలు క్రమబద్ధీకరణకి చర్యలు చేపట్టారు.
నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు బీభత్సం సృష్టించిన ఘటనలో 6 మృతి చెందారు. పోతిరెడ్డిపాలెం వద్ద ఓ ఇంట్లోకి కారు దూసుకొని వెళ్లడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ముంబై జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు రాగానే అదుపు తప్పిన కారు ఓ ఇంట్లోకి దూసుకొని వెళ్లింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న వెంకటరమణయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న 6 వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. బుచ్చిరెడ్డిపాలెంలో స్నేహితుడి అక్క నిశ్చితార్థానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. దీంతో స్థానికులు పోలీసులు 108 వాహనానికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు క్షతగాత్రుల్ని నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నెల్లూరులో చికిత్స పొందుతూ 5 వైద్య విద్యార్థులు సైతం ప్రాణాలు కోల్పోయారు. మృతుల్ని జీవన్, విఘ్నేష్, నరేష్, అభిసాయి, అభిషేక్ గా గుర్తించారు. మరొక విద్యార్థి మౌనిత్ రెడ్డి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వీరంతా నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జనగణనలోని కులగణన కూడా చేయడానికి కేబినెట్ అంగీకారం తెలిపింది. వచ్చే జనాభా లెక్కల్లో కులగణనని చేరుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనగణన చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. దీనిలో భాగంగా జనగణనతో కలిపి కులగణన కూడా చేయడానికి నిశ్చయించింది. 2019లోనే జనగణన చేయాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా అప్పుడు ముందడుగు పడలేదు. దాంతోపాటు షిలాంగ్ సిల్చార్ జాతీయ రహదారి నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 22,864 కోట్ల రూపాయల ఖర్చుతో 166 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా త్రిపుర, మిజోరాం, మణిపూర్, అస్సాంలోని బరాక్ వ్యాలీకి కనెక్టివిటీ పెరగనుంది. అదే సమయంలో చెరకు మద్దతు ధర క్వింటా 350కి కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి మండలి నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. నల్లబర్లి పొగాకు సాగు చేసిన రైతులతో చర్చించిన అంశాలను వెంటనే అమలు చేయాలని రైతు సంఘాల సమన్వయ కమిటీ సభ్యులు కేవీవి ప్రసాద్, డాక్టర్ కొల్లా రాజమోహన్, పి జమలయ్య డిమాండ్ చేశారు. నల్లబర్లి పొగాకుకి గిట్టుబాటు ధర తగ్గకుండా కంపెనీలు కొనుగోలు ప్రారంభించాలని కోరారు. నల్లబర్లిని పొగాకు బోర్డు పరిధిలోకి తీసుకురావాలని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చించాలని సూచించారు. గుంటూరు బ్రాడీపేట సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పొగాకు కొనుగోలుని రాష్ట్ర ప్రభుత్వం పొగాకు బోర్డు నిత్యం మానిటరింగ్ చేయాలని చెప్పారు. దీనిపై రైతులకి ప్రతిరోజు సమాచారం అందించాలని అన్నారు. ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఈరోజు రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిన్న గుంటూరు లాంఫామ్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి సమక్షంలో అధికారులు, పొగాకు కొనుగోలుదారులు, కంపెనీల యాజమాన్యాలు, అదేవిధంగా రైతులు, రైతు సంఘాల నాయకులతో, ప్రజాప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బర్లీ పొగాకు, నల్లబర్లీ, తెల్లబర్లీ, ఈ బర్లీ సంక్షోభంలో ఉన్నటువంటి నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి సమీక్షా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో వారు చర్చించి ఆమోదించినటువంటి అంశాల మీద ఈరోజు రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం జరిపి మీ ద్వారా రైతాంగానికి, ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి కొన్ని అంశాలను మీ ముందు పెడుతున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం నల్లబర్లీ దాదాపు పొగాకు 121,000 హెక్టార్లలో పండిస్తూ ఉన్నారు. దీంట్లో నల్లబర్లీ ఉంది, తెల్లబర్లీ ఉంది, వర్జీనియా పొగాకు ఉంది. అదేవిధంగా గత సంవత్సరం 77,000 హెక్టార్లలో పండిస్తే ఈ సంవత్సరం సాగు పెరిగింది. సాగు పెరిగిందా తరిగిందా అనేటువంటి అంశం కన్నా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా మరి ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసి, కంపెనీల యొక్క కొనుగోలు కెపాసిటీని అంచనా వేసి, ఇప్పటికే ఇతర దేశాల పరిస్థితుల్ని కూడా అధ్యయనం చేసి ఆయా దేశాలకి ఎగుమతి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఈ రాష్ట్రంలో పొగాకు రైతులు నష్టపోకుండా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ గత నెల రోజులుగా రైతాంగం వివిధ రూపాల్లో ఆందోళన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతు సంఘాలు ఐక్యంగా ఈ నెల 21న సమావేశమై మల్లయ్యలింగం భవన్లో ఆ సమావేశ వివరాలని అందిపుచ్చుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే బర్లీ పొగాకు, ఇతర పొగాకులు పండుతూ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో
మరి సదస్సులు సమావేశాలు. సాగు చేసినటువంటి రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. వేరే పంటలు ఏమీ కూడా లాభదాయకంగా లేనటువంటి పరిస్థితుల్లో బర్లీ పొగాకును సాగు చేశారు. గత సంవత్సరం 15,000, 18,000 దాకా కొన్నటువంటి పొగాకుని ఇప్పుడు 5,000, 10,000కి, 8,000కి, 2,000కి ఎట్లా పడితే అట్లా కంపెనీలు, బ్రోకర్లు, ఏజెంట్ల దాకా కొని రైతుల్ని మోసం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఆందోళనకు దిగారు. గత ఈ 3 నెలల నుంచి సమావేశాలు, సదస్సులు, ధర్నాలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర, మండల ఆఫీస్ దగ్గర చేసినటువంటి ఫలితంగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ అధికారులు, చీఫ్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో ఈ కంపెనీ ప్రతినిధులు కూడా వచ్చారు. పొగాకు బోర్డు చైర్మన్, అధికారులు వాళ్ళు వచ్చారు. రైతు సంఘ ప్రతినిధులుగా మేమంతా కూడా దాంట్లో పాల్గొన్నాం. రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను చెప్పాం. ఇప్పుడు చెప్పినటువంటి వాటి అన్నిటికి కూడా వాళ్ళు ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వానికి వాస్తవంగా ₹1 కూడా అదనంగా ఖర్చు కాదు. ఎందుకంటే కొనేది ప్రభుత్వం కాదు, కొనేది కంపెనీలు. మీరు కొనాల్సిందే అన్నారు. మేము సరే కొంటాంలేండి అని చెప్పారు వాళ్ళు. ఎంతవరకు అమలుపరుస్తారా, అమలుపరచరా అనేటువంటిది ఆచరణలో చూడాలి. కంపెనీలు కనుక కొనకపోతే ప్రభుత్వం తన యొక్క సిబ్బంది ద్వారా, మార్కెట్ ద్వారా, లేకపోతే ఏదో ఒక ప్రభుత్వ సంస్థ ద్వారా అది కొనిపించాలని చెప్పాం. దానికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. అదే విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి గారు కంపెనీలకు కూడా చెప్పాడు. మేము అడిగేది ఏంటంటే ఈ పర్లీ పొగాకు చేసేటువంటి దాన్ని పొగాకు బోర్డులు చేర్చాలా, నియంత్రించాలా, పెద్ద కంపెనీలకు లాభాలు వచ్చేటటువంటి పరిస్థితి కాకుండా. ముఖ్యంగా పెద్దలందరూ చెప్పారు విషయాలు, జరిగిందంతా కూడా నిన్న ఇవాళ. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు చాలా ఇబ్బంది పడుతుంది. ఏంటంటే ₹1 తగ్గిన గ్రేడింగు లేకుండా, చెక్కులు వెనక్కి పంపకుండా ఆ రకంగా కొనే పద్ధతిని పాటించాలి. గత సంవత్సరాల్లో అలా జరిగింది. ఆ జరిగిన పద్ధతి చేస్తేనే ఇది రైతాంగం సంతృప్తి చెందుద్ది. అట్లనే గ్రామాల్లో ఉండే కంపెనీ ఏజెంట్లు చాలా నాటకాలు ఆడుతున్నారు. గేట్ పాసులు ఇవ్వాలంటే కూడా లంచాలు అడుగుతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కువ రేట్లు, ఎక్కువ తక్కువ కూడా చేస్తున్నారు. ఆ రీత్యా కంపెనీలు పెట్టి అంటే కంట్రోల్ చేయాలి. కంపెనీలు బాధ్యత తీసుకుని ఆ రకంగా ఇట్లాంటి చెడు అలవాట్లు లేకుండా కూడా చేయాలి. అంటే మే నెల లోపలే అన్ని కంపెనీలు ఖచ్చితంగా కొని తీరాలి. మే దాటితే మొత్తం వర్షాలు వస్తాయి, వేరే పంటలు వేసుకోవాలనేది గందరగోళం. ఇది అసలు ఎక్కడ పెట్టుకోవాలి? ఇప్పుడు చిన్న ఇళ్లలో ఉన్న పేద ప్రజలు. మే 7వ తేదీన గుంటూరు నగరపాలక సంస్థ సాధారణ సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించినట్లు కౌన్సిల్ కార్యదర్శి బి శ్రీనివాసరావు తెలిపారు. దీనికి సంబంధించి అజెండా సిద్ధం చేస్తున్నారు. నూతన మేయర్ గా కోవెలమూడి రవీంద్ర బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే. ఈ నెల 25ని సాధారణ సమావేశం జరపాలని నిర్ణయించిన పరిపాలన కారణాల రీత్యా వాయిదా వేశారు. గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన ఈ కౌన్సిల్ సమావేశం కొలువు తీరనుంది. సింహాచలంలో ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 7 మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకి ₹2 లక్షల, గాయపడిన వారికి ₹50,000 చొప్పున ప్రధాని మోదీ పరిహారం ప్రకటించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సింహాచలంలో అపశృతి, గోడకూలి 7 భక్తుల మృతి, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం, డిప్యూటీ సీఎం. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వండి, 3 ఉన్నతాధికారులతో విచారణ కమిటీ. సింహాచలం ఘటనపై సమీక్షించిన సీఎం చంద్రబాబు. జనగణనతో కులగణన, క్వింటాకు ₹350 చెరకు మద్దతు ధర. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.